భారత మరియు అంతర్జాతీయ క్రికెట్లో అద్భుతమైన టాలెంట్ ఉండి కూడా వారి హ్యాబిట్స్ విలన్గా మారి వారి ఫ్యూచర్ని నాశనం చేసుకున్న టాప్ 10 ఇంటర్నేషనల్ క్రికెటర్స్ ఎవరో ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. వినోద్ కాంబ్లీ. జెంజీ కిడ్స్కి ఈ పేరు కొంచెం కొత్తగానే అనిపించవచ్చు, కానీ 90స్లో యావత్ క్రికెట్ ప్రపంచ అభిమానులు మరియు ప్రపంచ దిగ్గజాలు సైతం సచిన్ కన్నా స్టార్ ప్లేయర్ అవుతాడని అనుకున్నారు. అతడే వినోద్ కాంబ్లీ. సచిన్ టెండూల్కర్తో కలిసి పాఠశాల క్రికెట్లో 664 పరుగుల రికార్డు భాగస్వామ్యంతో వెలుగులోకి వచ్చాడు. సచిన్ కంటే వేగంగా టెస్టుల్లో కేవలం 14 ఇన్నింగ్స్లోనే 1000 పరుగులు సాధించాడు. లగ్జరీ లైఫ్, ఇండిసిప్లిన్ వల్ల మద్యపాన అలవాటు అతడిని నాశనం చేశాయి. చిన్న వయసులోనే 23 ఏళ్లకే చివరి టెస్ట్ ఆడాడు. 17 టెస్టుల్లో 54.20 బ్యాటింగ్ యావరేజ్తో 4 సెంచరీలు చేసినప్పటికీ తన ప్రవర్తన వల్ల ఇండియన్ టీంలోకి తిరిగి రాలేకపోయాడు. శ్రీశాంత్. ఈ పేరు వినగానే ఒకానొక టైంలో ఇండియన్ క్రికెట్ టీంలో అగ్రెసియన్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేవాడు. వికెట్ తీసిన తర్వాత శ్రీశాంత్ చేసే సెలబ్రేషన్స్కి సపరేట్ ఫ్యాన్ బేసే ఉండేది. అలాంటి శ్రీశాంత్ని ద గ్రేట్ లెజెండరీ ప్లేయర్ కపిల్ దేవ్తో కూడా పోల్చారు దిగ్గజాలు. అద్భుతమైన ఆఫ్ కటర్లు, అవుట్ సింగర్లతో 2007 టీ20 వరల్డ్ కప్, 2011 ఓడిఐ వరల్డ్ కప్ గెలిచిన భారత జట్లలో అత్యంత కీలక పాత్ర పోషించాడు. అలాంటి పీక్ టైంలో 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో బుక్కై అరెస్ట్ అయ్యాడు. బోర్డు 5 ఏళ్ల పాటు నిషేధం విధించడంతో అతని అంతర్జాతీయ క్రికెట్ అక్కడితో ముగిసిపోయింది. మొహమ్మద్ అష్రఫుల్. ఇతడు ఒక బంగ్లాదేశీ క్రికెటర్. ఇతన్ని బంగ్లాదేశీ వండర్ కిడ్, అలాగే సచిన్ సార్తో కూడా పోల్చారు దిగ్గజాలు. కారణం, 17 ఏళ్ల వయసులోనే టెస్ట్ సెంచరీ సాధించి ప్రపంచంలో అత్యంత పిన్న వయస్కుడైన టెస్ట్ సెంచరీ మేకర్గా చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్ జట్టుకు కూడా కెప్టెన్గా వ్యవహరించాడు. తన కెరీర్ పీక్ టైంలో 2013 బీపీఎల్లో జరిగిన ఒక మ్యాచ్ ఫిక్సింగ్లో దొరికిపోయి తీవ్ర నిషేధానికి గురయ్యాడు. యావత్ ప్రపంచ క్రికెట్ అభిమానులు, దిగ్గజాలు సైతం మరో సచిన్ దొరికాడు అనుకున్నారు. లైక్ ఇప్పుడు వైభవ్ సూర్యవంశీకి ఉన్న క్రేజ్ ఒకప్పుడు పృథ్వీ షాకు ఉండేది. 14 ఏళ్ల వయసుకే హ్యారిస్ షీల్డ్ టోర్నీలో 546 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. 2018 అండర్-19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్. వెస్టిండీస్పై టెస్టు డెబ్యూలోనే సెంచరీ సాధించాడు. 2019లో కాఫ్ సిరప్ ద్వారా నిషేధిత పదార్థం తీసుకున్నందుకు 8 నెలల బ్యాన్ ఎదుర్కొన్నాడు. లేట్ నైట్ పార్టీలు, మైదానం వెలుపల అభిమానులతో గొడవలు, నైట్ క్లబ్ సెల్ఫీ వివాదం, తీవ్రమైన బాడీ ఫ్యాట్ పెరిగి యోయో టెస్టుల్లో కూడా ఫెయిల్ అవ్వడం వల్ల ముంబై రంజీ టీం మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నుండి డ్రాప్ అయ్యాడు. అతని వయసు కేవలం 26 సంవత్సరాలు అవ్వడం వల్ల ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్లో ఆడుతూ డబుల్ సెంచరీ చేశాడు. ఫిట్నెస్పై దృష్టి పెట్టి మళ్ళీ ఇండియన్ టీంలోకి రావడానికి డొమెస్టిక్ క్రికెట్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఆండ్రూ సైమండ్స్. ఇతడు ఒక ఆస్ట్రేలియన్ క్రికెట్ ప్లేయర్. ఇతన్ని వివియన్ రిచర్డ్స్ సార్తో పోల్చేవారు. 2003-2007 వరల్డ్ కప్ విన్నింగ్ టీం మెంబర్. 2003 వరల్డ్ కప్ పాకిస్తాన్పై 143 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి గుర్తింపు పొందాడు. విధ్వంసకర బ్యాటింగ్, బౌలింగ్, వరల్డ్ క్లాస్ ఫీల్డింగ్తో ఆస్ట్రేలియా గ్రేట్ ఆల్రౌండర్గా ఎదిగాడు. తీవ్రమైన తాగుడు అలవాటు వల్ల 2005లో బంగ్లాదేశ్ మ్యాచ్కు డ్రాప్ అయ్యాడు. 2008 టీం మీటింగ్ ఎగ్గొట్టి చేపల వేటకు వెళ్లడం ఫిషింగ్ కాంట్రవర్సీ వివాదంగా మారింది. 2009 టీ20 వరల్డ్ కప్లో తాగి క్రమశిక్షణ తప్పడంతో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఇతన్ని కాంట్రాక్ట్ను రద్దు చేసింది. 2012లో అన్ని రకాల క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. మే 2022లో ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆండ్రూ సైమండ్స్ కన్నుమూశారు. జెస్సీ రైడర్. ఇతడు న్యూజిలాండ్కి చెందిన ఒక క్రికెట్ ప్లేయర్. ఇతన్ని మార్టిన్ క్రోవ్తో పోల్చేవారు, ఎందుకంటే ఇతని స్ట్రోక్ ప్లే అలా ఉండేది. న్యూజిలాండ్ ఆల్రౌండర్గా విపరీతమైన పవర్ హిట్టింగ్ సొంతం. ఇండియాపై 201 పరుగుల డబుల్ సెంచరీ చేశాడు. 18 టెస్టుల్లోనే 40.93 యావరేజ్తో 1269 పరుగులు సాధించాడు. విపరీతమైన తాగుడు అలవాటు, రాత్రిపూట పబ్ గొడవలు, 2013లో డోపింగ్ టెస్టు ఫెయిల్ అవ్వడం వల్ల 6 నెలల నిషేధానికి గురై కెరీర్ ముగించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్కు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు ఇతను ఇండోర్ క్రికెట్, లోకల్ కోచింగ్ అసైన్మెంట్స్ చూసుకుంటాడు. మొహమ్మద్ అమీర్. ఇతను ఒక పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్.
ఇతన్ని వసీం అక్రమ్తో పోల్చేవారు. 17 ఏళ్లకే గంటకు 145+ కిలోమీటర్ల వేగంతో బంతిని రెండు వైపులా స్వింగ్ చేసి ప్రపంచాన్ని ఊపేశాడు. మెల్బోర్న్లో 5 వికెట్లు తీసి వసీం అక్రమ్ వారసుడిగా కీర్తించబడ్డాడు. 2010 లార్డ్స్ టెస్టులో నో బాల్ స్పాట్ ఫిక్సింగ్ చేసి బ్రిటన్ కోర్టులో జైలు శిక్ష అనుభవించాడు. ఐసీసీ 5 ఏళ్ల బ్యాన్ విధించింది. 2020లో పీసీబీ మేనేజ్మెంట్పై అసంతృప్తితో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రిటైర్మెంట్ వెనక్కి తీసుకొని ఫ్రాంచైజీ లీగుల్లో పీసీఎల్, సిపిఎల్, బీపీఎల్ లీగ్లో బౌలర్గా రాణిస్తూ మళ్ళీ పాకిస్తాన్ టీ20 జట్టులో స్థానం సంపాదించాడు సర్ఫరాజ్ ఖాన్. రంజీ ట్రోఫీలో వరుసగా 82+ యావరేజ్తో పరుగుల వర్షం కురిపించి ఇండియన్ బ్రాడ్ మ్యాన్గా పిలువబడ్డాడు. ఇంగ్లాండ్పై టెస్టు డెబ్యూలోనే వరుసగా 2 50లు సాధించాడు. అంతర్జాతీయ స్థాయి ఫిట్నెస్ ప్రమాణాలు లేకపోవడం, పేస్ బౌలింగ్లో షార్ట్ పిచ్ బౌన్సర్స్ బంతులను ఆడడంలో లోపాలు, మైదానంలో ఆవేశపూరిత ప్రవర్తనల వల్ల జట్టులో స్థిరమైన అవకాశాలు పొందలేకపోయాడు. ఇండియన్ టెస్టు టీంలో మరియు ఏ టీములలో బెర్తు కాపాడుకోవడానికి ఫిట్నెస్ ట్రైనింగ్ సాధిస్తూ డొమెస్టిక్ క్రికెట్లో పరుగులు సాధిస్తున్నాడు. ఉమర్ అక్మల్ ఇతను ఒక పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్. న్యూజిలాండ్పై తన తొలి టెస్టులోనే 129 పరుగులు బాది కెరీర్ ఆరంభించాడు. టీ20 ప్రపంచ కప్లో పాకిస్తాన్ తరపున మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్లు ఆడాడు. సచిన్, విరాట్ కోహ్లీ స్థాయి షాట్లు ఆడగల న్యాచురల్ టాలెంట్ ఇతడి సొంతం. 2014లో లాహోర్లో ట్రాఫిక్ వార్డెన్పై దాడి చేసి జైలుకు వెళ్ళాడు. నేషనల్ క్రికెట్ NCAలో ఫిట్నెస్ టెస్టు సందర్భంగా ట్రైనర్ల ముందు దుస్తులు విప్పి ఎక్కడ కొవ్వు ఉందో చూపించండి అని వివాదాస్పద వ్యాఖ్యలు వాడాడు. 2020లో పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్లో యాంటీ కరప్షన్ వయలేషన్ వల్ల 3 సంవత్సరాలు నిషేధానికి గురయ్యాడు. అహ్మద్ షేజాద్ పాకిస్తాన్ తరపున టెస్టు, వన్డే, టీ20 ఇలా 3 ఫార్మెట్లలో సెంచరీలు సాధించిన ఏకైక మొదటి ఆటగాడు. 2014 టీ20 వరల్డ్ కప్లో బంగ్లాదేశ్పై 111 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి చరిత్ర సృష్టించాడు. గ్రౌండ్లో సహచర ఆటగాళ్లతో మరియు ప్రత్యర్థులతో పదే గొడవ పడటం ఇతనికి అలవాటుగా మారింది. శ్రీలంక క్రికెటర్ తిలకరత్నే దిల్షాన్ మత మార్పిడి విషయంలో మైదానంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైనాయి. 2018 పాకిస్తాన్ కప్లో డోపింగ్ పరీక్షలో నిషేధిత రసాయనాలు బయటపడడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు 4 నెలలు బ్యాన్ విధించింది. ఆ తర్వాత ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమయ్యాడు. పాకిస్తాన్ నేషనల్ టీ20 కప్ మరియు టీ20 లీగ్లలో USA ఆడుతూ బోర్డు సెలెక్టర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. టీవీ షోలలో క్రికెట్ విశ్లేషకుడిగా కూడా పనిచేస్తున్నాడు.